సార్ గోల్డ్ అనేది మన పోర్ట్‌ఫోలియోలో ఒక 40% పెట్టుకున్నప్పటికీ నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ గనక అలాగే వదిలేస్తే ఈ టైప్ ఆఫ్ ర్యాలీ ఏదైతే ఉందో ఒక 50-60% ఏదైతే రిటర్న్స్ ఇచ్చినాయో నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అలాగే హోల్డ్ చేసుకొని ఉంచితే ఆ టైప్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనంటారా? నిహాల్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే గోల్డ్ వెనకాల పడ్డారు. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ ఉంటుందో అప్పుడే మన ఇన్వెస్టర్స్‌కి కళ్ళు తెరుస్తారు. దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మనం ఏం చెప్తాం, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, పడేటప్పుడు ఇన్వెస్ట్ చేయండి అంటాం. బట్ ఎవరు వినరు, కొనేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం అనుకున్నట్టుగా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్. మనం ఇవాళ రేట్ చూసుకుంటే సార్ 1,20,000 24 క్యారెట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. లాస్ట్ మనం ఒక 3 months నుంచి చూసుకుంటే బాగా పెరిగింది. అవును. రైట్. 1,32,000 ప్లస్. మళ్ళీ నౌ డౌన్ టు 1,20,000 చిల్లర. సో ఈ మూమెంట్ ఏంటంటే సార్, జనరల్గా గోల్డ్ అనేది సేఫ్ హెవెన్. ఎప్పుడైతే మన గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంటాయో ఇలాంటిది ఈ గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కాబట్టి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ తర్వాత ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ కొంటుంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రతి కంట్రీస్ కొంటుంది. రైట్. సో అదేవిధంగా మనం ఎప్పుడైనా మన ఇన్వెస్టర్ మీరు అడిగారు చూసారా, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంత రిటర్న్స్ జనరేట్ చేస్తుందా అనేది. సో మనం మాట్లాడుకుంటే సార్, ఇన్వెస్టర్స్ నేను చెప్పేది ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఆలోచించండి. ఇవాళ కొని రేపు డబ్బులు సంపాదించేద్దామంటే ఆ డబ్బులు మీ దగ్గర నిలవదు. ఒకవేళ వచ్చినా సరే డబ్బులు నిలవదు, మీకు అది వెల్త్ అనేది క్రియేట్ చేయదు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుందో క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడు గోల్డ్ హవాయి ఉండదు కదా, కంటిన్యూటీ ఉండదు కదా. సో మీరు చూసుకుంటే 10 years చూసుకుంటుంటే రికార్డు, ఈ గోల్డ్ ఎక్కడో ఒక దగ్గరికి వచ్చి ఆగి స్టాగ్నెంట్గా ఉండిపోతుంది అక్కడే. మళ్ళీ ఒక షార్ట్ పీరియడ్లో మళ్ళీ రియల్ ఏదైనా అంతే. మీ మార్కెట్, మీ ఈక్విటీ మార్కెట్స్ తీసుకోండి, మనం ఆన్ అండ్ యావరేజ్ 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుందని చెప్తాం. కానీ ప్రతి ఇయర్ చేస్తుందా? చేయదు. జీరో రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి, నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే ఒక ఇయర్ నెగిటివ్ ఇవ్వచ్చు, ఒక ఇయర్ పాజిటివ్ ఇవ్వచ్చు. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటూ మనం వెళ్ళాలి. అది ఎప్పుడు చేయగలుగుతాం? లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. గోల్డ్కి వచ్చినా సరే అదే స్ట్రాటజీ. సో ఒక్క దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్, ఈ ఫెడ్ రేట్ కట్స్ ఇవన్నీ లేకపోతే సో ఎక్కడో ఒక దగ్గర మన స్టాగ్నెంట్ అయ్యి ఆగిపోతుంది. బట్ లాంగర్ టర్మ్ చూసుకునేటప్పుడు ఈ ప్రెజెంట్ సినారియోలో వాలటైల్గా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి, ప్రొవైడెడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్.